హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఇంటి రుచులు. ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా పన్నీర్ రైస్ ఎలా చేయాలో సింపుల్ వేలో చెప్తాను, మీరు చూడండి. నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్నగానే కట్ చేయండి, పెద్దగా కట్ చేస్తే మసాలా వెళ్ళదు, బాగోదు. చిన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఒక 1 స్పూన్ ఆఫ్ ఇవన్నీ మసాలాలు, 1 స్పూన్ ఆఫ్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్, గరం మసాలా ఒక 1/2 స్పూన్, కొంచెం కొత్తిమీర, అవన్నీ ఇందులో వేసి మిక్స్ చేయండి. సింపుల్గా ఏం లేదు, అన్నీ మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి, అంతే. పెట్టేశాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇవి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసి ఒక 5 మినిట్స్ రోస్ట్ చేయండి. గరిటెతో మిక్స్ చేయకండి, విరిగిపోతాయి. ఇలా గిన్నెని ఊపుతూ రివర్స్లో చేయండి. అలా అయితే పన్నీర్ ముక్కలు పాడవకుండా అలానే బాగుంటాయి. ముందుగా వండి పెట్టుకున్న ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ తీసి వేడి అన్నం తీసి చల్లారబెట్టాను. చల్లారబెట్టాక ఇందులో వేయండి ఆ మసాలా పన్నీర్లో, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.